ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రపంచం అంతా భారత వైపు ఈరోజు చూస్తుంది అనంటే దానికి ఏకైక కారణం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. వారు కని విని ఎరగని రీతిలో గత 10 ఏళ్లుగా భారతదేశానికి చేస్తున్న సేవ మనం వర్ణించలేనిది. అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా వారు ప్రత్యేకంగా ఇక్కడ ఒక మంచి గురువుగా కూడా చూస్తున్నటువంటి విషయం మనందరం గమనించాలి. అలాంటి వారు ముచ్చటగా 3వసారి మన ప్రధానమంత్రి అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసినట్లయితే ఎంతో విధన కలిగి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వారు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ వ్యవస్థనే విదేశాల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వ్యవస్థ ఎలా ఉంటుందో దానికి ధీటుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధానికి సెక్రటేరియట్ కానీ పరిపాలనా భవనాలు కానీ ఏర్పాటు చేసేటువంటి ఘనత ఆయన ముందు చూపుగా ప్రతి ఒక్కరికి కూడా భావితరాలు బాగుండాలని చెప్పి ఎంతో విజన్తో అభివృద్ధి చేసినటువంటి నాయకులు. అలాంటి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు ఇక్కడ ప్రసంగించే వేదికపై ఈ ప్రసంగించడానికి నాకు అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తూ మరొకసారి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రియతమ నేత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిస్టమ్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మన యొక్క జీవితాలని కూడా రివర్స్లోకి తీసుకెళ్లిపోయి 25 ఏళ్ళు మన జీవితాలు వెనక్కి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు గద్దె దింపాల్సిన అవసరం ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని మన యొక్క అవసరం భావితరాల భవిష్యత్తు, నిరుద్యోగ సమస్య, ఇక్కడ జరుగుతున్న రైతులకు అన్యాయం, మహిళలపై దౌర్జన్యాలు, దోపిడీలు, ఇవన్నిటికి మన స్వస్తి బలికి మన జాగ్రత్తగా మన అభివృద్ధి కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని రావడం కోసం, ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం, ఆంధ్ర రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం కోసం, రైతు రాజులా మారి గిట్టుబాటు ధరతో చిరునవ్వు నవ్వే విధంగా రైతుకి అన్ని అవకాశాలు ఇవ్వడం కోసం తాగునీరు, సాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రతి ఒక్కటి కూడా వీధి లైట్లు అన్నీ కూడా సక్రమంగా ఇక్కడికి రావాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాను. నేను ఎన్డీఏ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ కూడా మనం గెలిపించుకుంటే మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రుల భవిష్యత్తు, ఆంధ్రులు కాళ్ళు ఎగరేసే రోజు వస్తుందని మిమ్మల్ని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి మనకి రాజానగరం నియోజకవర్గం నుంచి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థులైనటువంటి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారిని కూడా కమలం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్డీఏ అందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గెలిపించి మీ భుజస్కంధాలపై వేసి గెలిపించాలని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.